ఇక్కడే ఉంటాం మేము ఎల్బీ నగర్లో 22 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ 11 రోజులు ఏదైతే పూజలు చేసి స్వామిని మళ్ళీ నిమజ్జనం వరకు తీసుకెళ్తారో అంతా శోభాయమానంగా హైదరాబాద్ ఎంతో ఇదిగా ఉంటుందండి. ఇప్పుడైతే మేము వచ్చేటప్పుడు చూసాము, అసలు 2 కళ్ళు సరిపోవట్లేదండి. వినాయకుళ్ళు ఎంతో మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల వారు కూడా మన హుస్సేన్ సాగర్కి తీసుకొస్తున్నారు. అలాగే మన ఇక్కడ ఏదైతే ఖైరతాబాద్ వినాయకుడు ఉన్నాడో చాలా పవిత్రమైన, అలాగే చాలా పవర్ఫుల్ వినాయకుడు అండి. మనకి ఎంతోమంది కూడా మొక్కులు మొక్కుకుండా మొక్కులన్నీ నెరవేరుతాయి. మేము 20 చాలా చాలా బాగా అనిపిస్తుందండి. ప్రతి సంవత్సరం వస్తున్నాం కాబట్టి మాకు చాలా ఇదిగా ఉంది. అలాగే 2 సంవత్సరాల నుంచి వస్తున్నా అంటున్నారు. ఇప్పుడు చూస్తే చూడొచ్చు, ఇందాకడికి ఇప్పటికి భక్తులు అంతా పెరిగిపోవడం, ఇక్కడ కిక్కిరిసే అంత ఇదే అనిపించింది. అంత ముందుకు ఎలా ఉంది, ఈ సంవత్సరం ఇంకెలా అనిపిస్తుంది మీకు? ప్రతి సంవత్సరానికి జనం పెరుగుతున్నారండి, తరగట్లేదు. ప్రతి సంవత్సరం కూడా జనం ఇంకా చూస్తాకి ఎక్కడ ఇప్పుడు ఎన్ని పెట్టినా కానీ, ఎన్ని ఏరియాల్లో పెట్టినా కానీ, ఎన్ని రాష్ట్రాల్లో పెట్టినా కానీ ఖైరతాబాద్ అంటే ఒక స్పెషల్ ఉంటుందండి. దాని గురించి కంపల్సరీ కూడా చూడడానికి చాలామంది వస్తారు. అలాగే చుట్టాలు, బంధువులు కూడా వస్తారండి నిమజ్జనం అనగానే. ఈ ఖైరతాబాద్ వినాయకుడు అంత చరిత్ర ఉంది, మనకు తెలుసున్నదే. అలాగే ఆ స్వామి నిమజ్జనానికి వెళ్తుంటే కూడా చాలా బాధగా ఉంది. తర్వాత పోలీసు వారు కూడా చాలా ఇదిగా కంట్రోల్ సపోర్ట్ కానీ ఈ 11 రోజులు కూడా చాలా బాగా వారు సేవలు అందించారండి. పోలీసు వారికి కూడా మా జీవనది తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి.